ట్రాక్టర్ సర్వీసింగ్ అయితే చేసిన సామాన్లు అయితే అన్ని తెచ్చిన ఇప్పుడు సర్వీసింగ్ చేపియాలి. ఇంత గట్టిగా అయింది అది. ఇంత గట్టిగా ఎందుకైంది? గట్టిగా అయిందా? ఇంజన్లోకోకుండా దీనిలోకి వస్తుంది. ఐజన్ చేసినప్పుడు ఇది క్లీన్ చేసి లేదంటే లోపల ఇంజన్లోకి వెళ్ళిపోతుంది. అదైతే 40 చిల్లర పడుతుంది కదా గేర్ బాక్స్. బోల్ట్ అయితే తిప్పుతున్నాడు. ఆయిల్ అయితే వస్తుంది. ఇప్పుడు నల్లగా అయిందో ఫిల్టర్ అయితే ఇప్పేసిండు. ఫిల్టర్ ఇప్పిన తర్వాత దాన్ని ప్రెస్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ కొత్త ఫిల్టర్ వేయాలి కదా. కొత్త ఫిల్టర్ వేసినప్పుడు అప్పుడు మంచిగా పంపు ఇప్పాలి. పంపు ఇప్పితే డీజిల్ పని చేస్తాను ఆయన. మొత్తం పంపు ఇప్పేటప్పుడు అంతా బయటికి వెళ్ళిపోతుంది. పంపు జామ్ అయింది. ఒక్కొక్కసారి సౌండ్ సరిగా డర్ అని వస్తుంది. జామ్ అయింది ఉంటుంది. జామ్ అయిందా? మంచిగానే వస్తుంది. జామ్ ఎందుకైందో తెలియదు. పడేసేయాలి. కొత్త వేయాలి. ఏం చేంజ్ చేసేటప్పుడు కొత్త వేస్తారు కదన్నా. ఏదన్నా వేస్తాడు. ఏదేది ప్రాబ్లం ఉంది అన్నీ చెప్తున్నాను. ప్రాబ్లం ఏంది నాకు ఇప్పుడు ఎయిర్ క్లీనర్ ఒకటి. ఎయిర్ క్లీనర్ అయితే దుమ్ము పట్టిపోయింది. అది ఎంత గలీజ్ అయిపోయిందంటే అంత గలీజ్ అయిపోయింది అది. ఎందుకంటే దున్నేటప్పుడు పొలం వల్ల కొంచెం వర్షం పడితే దుమ్ము రాదు. లేదంటే దుమ్ము వస్తుంది. ఫుల్ దుమ్ము. వెనకాల చూపించాను చూడ ఒక దాంట్లో ఎంత గట్టి అయిపోయింది అంటే అది. డీజిల్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేస్తే అది కూడా ఇప్పేసిండ. డీజిల్ ఫిల్టర్ అయిపోయింది. కొంచెం ప్రాబ్లం ఉన్నాయని ఎయిర్ క్లీనర్ ఒకటి ఇప్పి అన్నీ చేతి వేడి చేసి బానట్లా చెట్లకు తాకి కొత్త ఆయిల్ వేయాలి. ఇప్పుడు కొత్త ఆయిల్ వేసినప్పుడు ఏది తెచ్చినంటే ఇది తిప్పుతుండు డబ్బా అన్న. టెక్నిక్ భలే ఉంది నీకు. కింద కారితే కష్టం. కింద కారదంటే సగం డక్క నిప్పి దాని ఇంకా మళ్ళీ మెకానిక్ అంటే ఇంకేనా. మహేంద్ర కంపెనీ సూపర్ కార్ లాగా ఉంటుంది బండి. కానీ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఎంత ఎర్రగా ఉంది ఆయిల్.
బండి కలర్ లాగానే ఉంది మొత్తం. ఆయిల్ 7.5 లీటర్ పడుతుంది. 7.5 లీటర్ అంటే కొంచెం అక్కడిక్కడ అవుతుంది. ఎయిర్ క్లీనర్లో వేయాలి కదా, అంత మిగిలిన తర్వాత వస్తాడు. దానికి ఎక్కువైన తర్వాత దీనికి పోయాలి ఎయిర్ క్లీనర్కి. ఏమంటావు? ఆయనకంతా ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, టెన్షన్ ఉన్నాడు ఇప్పుడు. అన్ని బండ్లు లోపల ఉన్నాయి, నా బండి పెట్టుంది, అందుకే ఇంతగానో టెన్షన్ ఉన్నాడు. కొత్త డీజిల్ ఫిల్టర్ చేంజ్ చేయాలి, చేస్తాము. వేసిపోయిన తర్వాత ఇంకా గంటన్నర అయితే అయిపోతుంది. ఆకలి వేస్తుంది, ఏం చేయడం తొందరగా. కంప్లైంట్ అయిపోయినాకనే వెళ్ళిపోవాలి బండి. సగం అయి వెళ్ళిపోయినాను అనుకో, వాళ్ళు వేరే బండి చూస్తారు. ఇదంతా ఖరాబ్ అయిపోయింది. ఎయిర్ క్లీనర్ రేడియేటర్ది రాదు, అది ఇక రాదంటే ఇక పడేసేది అంతే. ఏం ఫోన్ అది? ఇదే ఇది డబ్బా ఫోన్. టచ్ మొబైల్ పేరు. మీ దగ్గర ఇలాంటివి ఎన్ని ఉన్నాయా? నా దగ్గర అసలు ఫోనే లేదా. అవునా? ఎందుకు? క్వాలిటీ ఏంటి, కొత్త చేద్దామని ఆయన. ఇప్పటి వరకు ఫోన్ లేక 3 నెలలు. అవునా? ఇట్లు లేదు, ఫోన్ ఉండాలి, ప్రతి ఒక్కరు ఉండాలా లేదా? ఫోన్ ఉంటేనే పనులు అవుతుంది. ఫోన్ చేస్తున్నది ఫోన్ లేకపోతే ఏం పనులుగా వస్తాయి. వెళ్ళాలన్నా ఫోనే. మీ లవర్ ఫోన్ చేయాలన్నా ఫోన్ కావాలి కదా. చేయవా? చేస్తావా? చేయవా? ఏం పెట్టాలి? కొత్త మిషన్ కొన్నాడు అన్న. కొత్త మిషన్ పాడు వేసేసింది మొత్తంగా. ఇంతకుముందు చెట్టుకి తాకి బెండ్ అయింది అది. దానివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది, సౌండ్ అలాగ వస్తుంది. అందుకే దాన్ని కొంచెం నీకే ఎక్కడికడ అంటాడు ఈడు వచ్చినట్టు అక్కడ మీరు ఒకరు వాడు రావాలి ఆడితే పంపు టైట్ చేయలేదు అలా, పంపు టైట్ చేయలేదు. అరే ఆడబెడతావు మళ్ళీ పాత కచరా వాళ్ళగానా ఎట్లా ఉండదు పని. అది నీట్గా కావాలి, సాఫ్గా నీట్గా చేస్తాను పెద్దనా. నేను మళ్ళీ బేరీకి వేసుకున్నప్పుడే చెప్తాను. సబ్బు
బ్లీచింగ్ కూడా ఇచ్చేద్దాం. हेलो भाई साहब. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా. ఆయన చేస్తే కింగొక్కాయలు ఉండే కదా అప్పుడు. మీ బాబు చేస్తే కింగొక్కాయలు ఉండే కదా బాబు. ఇంక ఒక 1 year అయిపోయింది అన్న. సర్ఫింగ్ చేయించినప్పుడు స్టాప్ చేశాను. అప్పటిదాకా స్టాప్ చేయలేదు మళ్ళీ. బాగుంది పని. అలాగే పోతారు. మహబూబ్ నగర్ ఎక్కడ? టైం టైట్ అయిపోయింది అది. మంచిగా కొట్ట మంచిగా తక్కువ కదండి. అంతే పట్టిందా? గ్రీసింగ్ చేస్తాను. గ్రీసింగ్ చేస్తాను. అది ఇక్కడ సైడ్ ఉంది అది.